హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతి వాటి గురించి స్టడీ చేస్తూ అవి ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకుంటున్నాం. మొదట్లో మనం మన భూమిపై ఉన్నవాటి గురించి మాత్రమే స్టడీ చేసేవాళ్ళం. ఆ తర్వాత మన భూమిని కాకుండా మన భూమి చుట్టూ ఉన్న విశ్వాన్ని స్టడీ చేయాలనే ఆలోచనతో టెలిస్కోప్స్ని తయారు చేశారు. అయినా అక్కడితో ఆగిపోకుండా ఇంకా చాలా క్లియర్గా విశ్వాన్ని స్టడీ చేయడం కోసం స్పేస్ రాకెట్స్ని కనిపెట్టారు. ఈ రాకెట్స్ వచ్చినప్పటి నుండి మన జీవితం చాలా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే శాటిలైట్స్ లేకపోతే మన జీవితం చాలా వరకు చేంజ్ అవుతుంది. మన భూమిపైకి ఎలాంటి ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయి అనే విషయాన్ని ఈ శాటిలైట్స్ ముందుగానే కనిపెట్టగలవు. అలాగే మన భూమి యొక్క వెదర్ కండిషన్ని ముందుగానే అంచనా వేయగలవు. దానివల్ల మనం ముందుగానే అలర్ట్ అయ్యి సేఫ్గా ఉండగలం. అలాగే నావిగేషన్లో కూడా ఈ శాటిలైట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతుంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. సో వాటిని స్పేస్లోకి పంపించాలంటే మనకి ఒక స్పేస్ వెహికల్ కావాలి. ఆ స్పేస్ వెహికలే రాకెట్. సో ఈరోజు వీడియోలో ఈ రాకెట్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, అలాగే రాకెట్స్ వెనుకున్న సైన్స్ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే వీడియో కంప్లీట్ అయ్యాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాకెట్స్ యొక్క వర్కింగ్ అర్థం కావడం కోసం నేను మీకు రాకెట్ యొక్క వర్కింగ్ని ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్తూ ఉంటాను. సో దానివల్ల మీరు రాకెట్స్ యొక్క వర్కింగ్ని అలాగే దాని వెనుకున్న సైన్స్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. సరే, మనం ఒక రాయిని తీసుకొని దాన్ని మనం పైకి విసిరామంటే అది తిరిగి మళ్ళీ కిందకు వస్తుంది. ఎందుకంటే రాయి పైకి వెళ్ళేటప్పుడు దానిపైన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యి రాయిని కిందకు లాగుతుంది. అలాగే రాయి పైకి వెళ్ళేటప్పుడు రాయికి అడ్డుగా గాలి యొక్క రెసిస్టెన్స్ కూడా అప్లై అవుతుంది. అది ఏం చేస్తుందంటే రాయి పైకి వెళ్లకుండా రాయిని అడ్డుకుంటుంది. ఈ రెండు ఫోర్సెస్ కారణంగా రాయి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఒకవేళ రాయిని మనం చాలా ఫోర్స్గా పైకి విసిరామంటే ముందు కంటే కొంచెం పైకి వెళ్తుంది. అయినప్పటికీ రాయి అనేది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అలాగే ఎయిర్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ రెండు కూడా రాయి యొక్క స్పీడ్ని తగ్గించేస్తాయి. ఒకవేళ ఈ రెండు ఫోర్సెస్ కంటే మనం ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేసి రాయిని పైకి విసిరామంటే అప్పుడు రాయి అనేది పైకి వెళ్తూ ఉంటుంది. సేమ్ అదే విధంగా రాకెట్ విషయంలో కూడా అవుతుంది. ఒక రాకెట్ ఎంత బరువు ఉంటుందంటే బాగా ఎదిగిన 450 పెద్ద ఏనుగులంత బరువు ఉంటుంది. మరి అంత బరువుని పైకి లిఫ్ట్ చేయాలంటే చాలా ఫోర్స్ని రాకెట్ క్రియేట్ చేయాలి. అలాగే రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు రాకెట్ పైన ఎయిర్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా అప్లై అవుతుంది. ఆ ఫోర్స్ని డ్రాగ్ ఫోర్స్ అంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్ని అలాగే డ్రాగ్ ఫోర్స్ని ఓవర్కమ్ చేయాలంటే రాకెట్ అనేది చాలా పవర్ని జనరేట్ చేయాలి. సరే, మనం చిన్నప్పుడు దీపావళి పండుగకి చాలా అల్లరి పనుల్ని చేసే ఉంటాం. అంటే చిన్న చిన్న బాంబ్స్ని బాక్స్లో పెట్టి పేల్చడం, అలాగే బకెట్స్ కింద పెట్టి పేల్చడం ఇలాంటివి చేసే ఉంటాం. సో నేను ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుంటాను. ఈ బాక్స్ అనేది అన్ని వైపులా క్లోజ్ చేసి ఒకవైపు మాత్రమే ఒక చిన్న హోల్ ఉంది అనుకుందాం. ఆ హోల్లో ఒక బాంబుని పెట్టి దానికి మనం నిప్పుని అంటించాం. కాసేపు తర్వాత ఆ బాంబు పేలి బాక్స్ అనేది ఈ వైపు దూరంగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమైందంటే బాంబు పేలేటప్పుడు ఒక చిన్న బ్లాస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బ్లాస్ట్లో ఫైర్ అలాగే స్మోక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బాక్స్ అనేది అన్ని వైపులా క్లోజ్ చేసి ఉంది కాబట్టి బాక్స్లో క్రియేట్ అయిన స్మోక్ అలాగే ఫైర్ అనేది ఈ చిన్న హోల్ను మాత్రమే బయటకు వస్తుంది. మనం పెట్టింది ఒక బాంబు కాబట్టి స్మోక్ అలాగే ఫైర్ అనేది చాలా ఫోర్స్గా ఈ చిన్న హోల్ నుండి బయటకు వస్తుంది. అలా ఫోర్స్గా బయటకు వచ్చిన స్మోక్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే న్యూటన్ చెప్పిన థర్డ్ లా అప్లై అవుతుంది. అంటే ప్రతి యాక్షన్ ఫోర్స్కి ఆపోజిట్గా మరొక రియాక్షన్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. బయటకు వచ్చిన యాక్షన్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. అలాగే ఆ యాక్షన్ ఫోర్స్కి ఆపోజిట్గా మరొక రియాక్షన్ ఫోర్స్ అనేది ఈ బాక్స్ పైన ఈ విధంగా అప్లై అవుతుంది. ఆ రియాక్షన్ ఫోర్స్ని థ్రస్ట్ ఫోర్స్ అంటాం. ఈ థ్రస్ట్ ఫోర్స్ కారణంగా బాక్స్ అనేది దూరంగా వెళ్ళింది. దీనికే మరొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాలితో నిండి ఉన్న బెలూన్ని క్లోజ్ చేయకుండా వదిలేసామంటే ఆ బెలూన్లో ఉన్న గాలి అనేది బెలూన్ బ్యాక్ సైడ్ నుండి చాలా స్పీడ్గా బయటకు వస్తుంది. అలా వచ్చిన ఆ గాలి యొక్క ఫోర్స్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఆ ఫోర్స్నే యాక్షన్ ఫోర్స్ అంటాం. ఆ యాక్షన్ ఫోర్స్కి ఆపోజిట్గా మరొక ఫోర్స్ అనేది ఈ బెలూన్పై యాక్ట్ అవుతుంది. దాన్ని మనం థ్రస్ట్ ఫోర్స్ అంటాం. ఈ థ్రస్ట్ ఫోర్స్ కారణంగానే బెలూన్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. సేమ్ అలానే రాకెట్ కింద వైపు నుండి చాలా ఫోర్స్గా ఎగ్జాస్ట్ గ్యాసెస్ అలాగే ఫైర్ అనేది బయటకు వస్తుంది. దానికి ఆపోజిట్గా రాకెట్ పైన థ్రస్ట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. రాకెట్స్ అనేవి చాలా బరువుగా ఉంటాయని చెప్పాను. మరి అంతటి బరువుని పైకి లేపాలంటే రాకెట్స్ పైన ఎంత థ్రస్ట్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలో ఒకసారి ఆలోచించండి. మరి అంతటి ఫోర్స్ యాక్ట్ అవ్వాలంటే రాకెట్స్ వెనక భాగం నుండి చాలా ప్రెజర్తో అలాగే ఫోర్స్తో కూడి ఉన్న హాట్ గ్యాసెస్ అనేవి బయటికి రావాలి. ఆ హాట్ గ్యాసెస్ అంత ప్రెజర్తో బయటికి ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. రాకెట్స్ అనేవి క్యారీ చేసే లోడ్ బట్టి రాకెట్ యొక్క డిజైన్ అలాగే రాకెట్ యొక్క సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది.
రాకెట్స్ అనేవి శాటిలైట్స్ ని, స్పేస్ ప్రోబ్స్ ని, ల్యాండర్స్ ని, అలాగే ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోనికి తీసుకువెళ్తుంది. సరే, ఒక రాకెట్ లో 2, 3 లేదా అంతకంటే ఎక్కువ రాకెట్స్ ఉంటాయి. వాటిని స్టేజెస్ అంటాం. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా ఉంటాయి. సరే, రాకెట్ లో మెయిన్ గా 3 పార్ట్స్ ఉంటాయి. ప్రొపల్షన్ సిస్టమ్ ఒకటి, గైడెన్స్ సిస్టమ్ ఒకటి, అలాగే పేలోడ్ ఒకటి. రాకెట్ యొక్క ఇంజిన్, అలాగే ఫ్యూల్, అలాగే రాకెట్ యొక్క బూస్టర్స్, ఈ మూడింటిని కలిపి ప్రొపల్షన్ సిస్టమ్ అంటాం. అలాగే రాకెట్ ని కంట్రోల్ చేసే కంప్యూటర్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ ని గైడెన్స్ సిస్టమ్ అంటాం. ఈ గైడెన్స్ సిస్టమ్ వల్లనే రాకెట్ అనేది దాని డెస్టినేషన్ కి కరెక్ట్ గా రీచ్ అవుతుంది. అలాగే రాకెట్స్ ఏ వస్తువులను అయితే క్యారీ చేస్తుందో వాటన్నిటిని పెట్టేదాన్ని పేలోడ్ అంటాం. ఈ పేలోడ్ లోనే శాటిలైట్స్ కానీ, స్పేస్ ప్రోబ్స్ కానీ, లేదంటే ల్యాండర్స్ కానీ, అలాగే ఆస్ట్రోనాట్స్ కానీ ఉంటారు. సరే, ప్రొపల్షన్ సిస్టంలో లిక్విడ్ ఫ్యూయల్ ని ట్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. అంటే లిక్విడ్ రూపంలో ఉన్న హైడ్రోజన్ ని, అలాగే లిక్విడ్ రూపంలో ఉన్న ఆక్సిజన్ ని ట్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. స్పేస్ లో గాలి ఉండదు కాబట్టి ఆక్సిజన్ అనేది అసలు ఉండదు. కాబట్టి రాకెట్స్ అనేవి ఆక్సిజన్ ని లిక్విడ్ రూపంలో క్యారీ చేస్తాయి. నార్మల్ గా హైడ్రోజన్, అలాగే ఆక్సిజన్ రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ రూపంలో ఉంటాయి. ఆ గ్యాసెస్ ని లిక్విడ్ లో కన్వర్ట్ చేసామంటే ఎక్కువ ఆక్సిజన్ ని, అలాగే ఎక్కువ హైడ్రోజన్ ని ట్యాంక్స్ లో స్టోర్ చేయవచ్చు. కానీ వాటిని లిక్విడ్ లో కన్వర్ట్ చేయాలంటే వాటి యొక్క టెంపరేచర్ -180°C నుండి -250°C వరకు తగ్గించాలి. అంటే రాకెట్స్ లో ఉన్న లిక్విడ్ హైడ్రోజన్, అలాగే లిక్విడ్ ఆక్సిజన్ చాలా తక్కువ టెంపరేచర్ ని కలిగి ఉంటాయి. ఒకవేళ వాటి యొక్క టెంపరేచర్ ఏమాత్రం పెరిగినా అవి గ్యాస్ రూపంలోనికి కన్వర్ట్ అవుతాయి. గ్యాస్ లో కన్వర్ట్ అయితే మాత్రం రాకెట్స్ అనేవి అక్కడికక్కడే పేలిపోతాయి. సో వాటి యొక్క టెంపరేచర్ ని చాలా తక్కువలో మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సరే, రాకెట్స్ కింద భాగంలో 2 పంప్స్ ఉంటాయి. అందులో ఒకటి లిక్విడ్ ఆక్సిజన్ ని ఫ్యూల్ ఇంజెక్టర్ లోనికి పంప్ చేస్తుంది. అలాగే మరొకటి కూడా లిక్విడ్ హైడ్రోజన్ ని ఫ్యూల్ ఇంజెక్టర్ లోనికి పంప్ చేస్తుంది. అయితే ఏదైనా ఫ్యూల్ బాగా ఎఫిషియెంట్ గా బర్న్ అయ్యి ఎక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేయాలంటే ఆ ఫ్యూల్ యొక్క ప్రెషర్ ని ముందుగానే పెంచాలి. దానికోసం ఏం చేస్తారంటే హైడ్రోజన్ ని ఫ్లో చేసే పైప్స్ ని రాకెట్ యొక్క ఇంజిన్ చుట్టూ ప్లేస్ చేస్తారు. ఇంజిన్ దగ్గర క్రియేట్ అయిన హీట్ కి లిక్విడ్ హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ గ్యాస్ లా కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయ్యి ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే పైప్స్ లో ఫ్లో అవుతుంది లిక్విడ్ హైడ్రోజన్ కాబట్టి ఇంజిన్ యొక్క టెంపరేచర్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇంజిన్ ని కూల్ చేయడానికి అడిషనల్ గా ఎటువంటి కూలింగ్ ని సప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే వాటర్ లాంటివి ఏమీ అవసరం లేదు. సరే, హై ప్రెషర్ తో ఉన్న హైడ్రోజన్ గ్యాస్, అలాగే ఆక్సిజన్ గ్యాస్ ఈ రెండు కూడా ఫ్యూల్ ఇంజెక్టర్ లో బాగా మిక్స్ అయ్యి ఇంజిన్ యొక్క కంబషన్ ఛాంబర్ లోనికి చేరుకుంటాయి. వచ్చిన ఫ్యూల్ బర్న్ అవడం కోసం కంబషన్ ఛాంబర్ లో స్పార్క్ ఇగ్నిటర్ ఉంటుంది. ఇది బ్యాటరీ యొక్క పవర్ ని యూజ్ చేసుకుని ఒక స్పార్క్ వచ్చేలా చేస్తుంది. ఆ స్పార్క్ వల్ల కంబషన్ ఛాంబర్ లో ఉన్న ఫ్యూల్ అనేది బర్న్ అయ్యి నాజిల్ దగ్గరికి చేరుకుంటుంది. ఈ నాజిల్ ఏం చేస్తుందంటే క్రియేట్ అయిన హై ప్రెషర్ గ్యాసెస్ ని చాలా ఫోర్స్ గా బయటకు పంపిస్తుంది. ఎలా అంటే కార్ వాష్ చేసేటప్పుడు వాటర్ యొక్క పైపుకి ముందు ఒక నాజిల్ ని కనెక్ట్ చేస్తారు. ఆ నాజిల్ ని కనెక్ట్ చేయడం వల్ల వాటర్ అనేది చాలా ఫోర్స్ గా బయటకు వస్తుంది. సేమ్ అలానే రాకెట్ యొక్క నాజిల్ కూడా వర్క్ చేస్తుంది. అలా చాలా ఫోర్స్ తో హాట్ గ్యాసెస్ అనేవి బయటకు వస్తాయి. ఆ గ్యాసెస్ యొక్క ఫోర్స్ ని యాక్షన్ ఫోర్స్ అంటాం. దానికి ఆపోజిట్ గా రియాక్షన్ ఫోర్స్ అనేది రాకెట్ పై అప్లై అవుతుంది. ఆ రియాక్షన్ ఫోర్స్ ని థ్రస్ట్ ఫోర్స్ అంటాం. సో ఈ థ్రస్ట్ ఫోర్స్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ ని, అలాగే డ్రాగ్ ఫోర్స్ ని ఓవర్కమ్ చేస్తుంది. అంటే ఈ రెండు ఫోర్సెస్ కంటే థ్రస్ట్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాకెట్స్ అనేవి కొన్ని నిమిషాల్లోనే స్పేస్ లోనికి చేరుకుంటాయి. అయితే కొన్ని రాకెట్స్ అనేవి బాగా హెవీ లోడ్ ని క్యారీ చేస్తాయి. అలాంటి రాకెట్స్ కి సైడ్ వైపున రాకెట్ బూస్టర్స్ ని కనెక్ట్ చేస్తారు. స్పేస్ లోనికి రీచ్ అవుతున్నాం అనగానే రాకెట్ బూస్టర్స్ లో ఫ్యూల్ అనేది ఖాళీ అవుతుంది. ఇంకా అవి రాకెట్ తో ఉండడం వేస్ట్ కాబట్టి అవి రాకెట్ నుండి సెపరేట్ అవుతాయి. ఈ రాకెట్ బూస్టర్స్ నే స్టేజ్ 1 అంటాం. అంటే స్టేజ్ 1 అనేది రాకెట్స్ నుండి సెపరేట్ అయ్యింది. ఆ తర్వాత రాకెట్ లో ఉన్న కొంత ఫ్యూల్ తో రాకెట్ యొక్క మెయిన్ ఇంజిన్ మాత్రమే పనిచేసి రాకెట్ కొంతవరకు ట్రావెల్ చేస్తుంది. దాంట్లో కూడా ఫ్యూల్ అనేది ఖాళీ అయిన తర్వాత రాకెట్ యొక్క కింద పార్ట్ మొత్తం రాకెట్ నుండి సెపరేట్ అవుతుంది. అలా సెపరేట్ అయిన పార్ట్ ని స్టేజ్ 2 అంటాం. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ అనేది మన భూమి యొక్క ఆర్బిట్ లోనికి ఎంటర్ అవుతుంది. ఆ పార్ట్ ని స్టేజ్ 3 అంటాం. ఆర్బిట్ లోనికి సక్సెస్ఫుల్ గా ఎంటర్ అయిన తర్వాత పేలోడ్ నుండి శాటిలైట్స్ అనేవి సెపరేట్ అవుతాయి. అలా శాటిలైట్స్ అనేవి ఆర్బిట్ లోనికి ఎంటర్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఒక కామెంట్ చేయండి.